3 గుణాల్లో రమింపజేస్తుంది. సత్వ, రజ, తమాంసి అంటే ఈ 3 గుణాలతో ఏర్పడిన పదార్థాలయందు మనల్ని రమింపజేస్తుంది. అలా కూడా తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ కాబట్టి గుణవతి అయింది. గుణవంతురాలైనా సరే ఈ మాయాదేవి ఆ గుణాలు భగవంతుడి ప్రాప్తికి ప్రతికూలమైనటువంటి గుణాలు. అటువంటి గుణాలను కలిగి ఉంది. మరి అబ్బో! ఇంకేమంటున్నారు ఈ స్తుతులు, వేదాలు? ఈ శృతులేమంటున్నాయంటే ఇంకా కానీ ఈ మాయాదేవి తన యొక్క గుణాలతో ప్రతి జీవిని నిన్ను పొందలేకుండా చేయగలదు. ప్రతి జీవిని తన పైన ప్రభావం పెట్టి ఆ జీవి నిన్ను పొందలేకోకుండా చేయగలదు. కానీ ఈ మాయాదేవి నిన్ను జయించలేదు. కాబట్టి నువ్వు అజిత. అజిత అని చెప్పి నెక్స్ట్ పదం ఈ శ్లోకంలో. అజిత జయ జయ జహ్యమజామజిత దోష గృభీత గుణాం. అజాం, అజిత, అజిత అని చెప్పి సంబోధిస్తున్నాయి శృతులు. ఎందుకంట భగవంతుడు అజితుడు. ఎవ్వరూ జయించలేరు. ఈ మాయాదేవి కూడా జయించలేదు నిన్ను. కానీ జీవుల్ని జయిస్తుంది. అంటే జీవుల్ని ఆవరిస్తుంది. ఆటికి అభిమానాన్ని కలిగిస్తుంది శరీరం పట్ల. కానీ భగవంతుడిని అలా చేయలేదు. నువ్వొక్కడివే అజితుడివి. నిన్ను మడికి జయించలేదిది. త్వమేవ ఏకః తయా జేతుమశక్యః. మీరొక్కళ్ళే ఈ యొక్క మాయతో జయించబడలేరు. ఇక మిగతా వాళ్ళందరూ ఈ బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, శివుడు, మహేశుడు అందరూ కూడాను మాయ ద్వారా జయించబడతారు. కానీ మీరు జయించబడలేరు మాయ ద్వారా. మాయ మిమ్మల్ని జయించలేదు. అది మీ గొప్పతనం. చాలు.